ముహూర్త నిర్ణయం సమయంలో తారాబలంతో పాటు చంద్రబలం కూడా చూస్తాం. అయితే ఈ చంద్రబలాన్ని ఎలా నిర్ణయించాలి, ఎలా నిర్ధారించాలి అని ప్రస్తావించినట్లయితే వ్యక్తి యొక్క రాశి నుంచి, జన్మరాశి నుంచి, అది నామనక్షత్రం రీత్యా వచ్చిన రాశి అయినా, జన్మ నక్షత్రం రీత్యా వచ్చిన రాశి అయినా, వ్యక్తి యొక్క అంటే జాతకుని యొక్క రాశి నుంచి మనం ఏ నక్షత్రానికి ఏ రాశికి అయితే మనం ముహూర్తం నిర్ణయించామో, మనం ముహూర్తం నిర్ణయించిన ఆ సమయానుకున్న రాశి వరకు, వ్యక్తి యొక్క రాశి నుంచి ముహూర్త రాశి వరకు, చంద్రుడున్న రాశి వరకు లెక్కించాలి. లెక్కించి ఏ సంఖ్య, ఆ సంఖ్య ఎంతో దానిని బట్టి మనం చంద్రబలం నిర్ణయించాలి. అది ఎలాగంటే జన్మ నలరౌతు సప్త దశమేకాదశే శుభ అభ్యష్ట ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవపంచమే. జన్మ నలరౌతు సప్త దశమేకాదశే శుభ 1, 3, 6, 7, 10, 11 జన్మ నలరౌతు సప్త దశమేకాదశే శుభ. ఈ స్థానాల్లో ఉంటే శుక్లపక్షమైన బహుళపక్షమైన మంచిది. మరియు అభ్యష్ట ద్వాదశే కృష్ణే, అభ్యష్ట అంటే 4, 8, 12 స్థానాలు బహుళపక్షమందు. శుక్లే ద్వినవపంచమే, శుద్ధపక్షమందు ద్వినవపంచమే అంటే 2, 5, 9 2, 5, 9 స్థానాలు శుద్ధపక్షమునందు ఉంటే ఆ ముహూర్తము చంద్రబలం కలిగిన ముహూర్తముగా మనం నిర్ణయించుకోవాలి.